హైదరాబాద్ మరో ఈవెంట్కు వేదిక అయింది. బంజారా హిల్స్లోని ఓ ఆర్ట్ గ్యాలరీలో పురాతన వస్తువుల మేళా నడుస్తోంది. వేల ఏళ్ల క్రితం నాటి పాత్రలు, విగ్రహాలు, ఇంటి అలంకరణ వస్తువులతో పాటు పెయింటింగ్స్ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనలోని వస్తువులను వచ్చే నెల ముంబైలో వేలంపాట వేస్తామంటున్నారు నిర్వాహకులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. వస్తువులను కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మరి కొంతమందికి పాత పురాతన వస్తువులను కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ధర ఎంతైనా పర్లేదు ఆప్షన్స్లో కొంటూ ఉంటారు. అలా ఆప్షన్స్ వేలంపాట చేసే ఒక కంపెనీ టాడీ వాళ్ళ కంపెనీ. ఈ కంపెనీ ఇప్పుడు రానున్న నెక్స్ట్ మంత్ 16th ముంబైలో ఒక ఆప్షన్ని కూడా నిర్వహిస్తుంది. అందులో కాయిన్స్, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్, ఆబ్జెక్ట్స్, డి ఆర్ట్, ఇట్లాంటి స్కల్ప్చర్స్, ఇట్లాంటివన్నీ కూడా ఆ ఎగ్జిబిషన్లో లక్షల రూపాయలకైతే, కోట్ల రూపాయలకైతే వాటిని సేల్ చేయనుంది. పురాతన వస్తువులను సేకరించే వాళ్ళకి కావచ్చు, పురాతన వస్తువులను కొనుక్కునే వాళ్ళ కోసం అయితే ఒక ఎగ్జిబిషన్ రూపంలో అయితే రాబోతుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ దాదాపు 55కి పైగానే ఎక్కువగా ఉన్న పురాతన ఇటు మొఘల్, దాంతోపాటు డెక్కన్, ఇటు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాలకు చెందిన ఆ కాలంకి చెందిన వస్తువులు కావచ్చు, పెయింటింగ్స్, దాంతోపాటు ఇంట్లో వాడుకునే ఐటమ్స్, ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒడిషా రాష్ట్రంలో ఒక గుడి నుంచి దొరికిన వస్తువు. ఆ వస్తువుని ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ వస్తువు ఇప్పుడు రానున్న ఆక్షన్లో దాదాపు 18 నుంచి 20 లక్షలకు పైగానే ఈ వస్తువుని ఆక్షన్లో పెట్టడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ వీటి విలువ ఇది కేవలం మనకు ఒక గుడి పైన ఉండే ఒక గోపురం దగ్గర ఉండే ఒక శిల్పంలానే కనిపిస్తుంది. కానీ దీని ధర దాదాపు 18 నుంచి 28 లక్షల వరకు ఉంటుంది. అంత అమౌంట్కి దీన్ని ఆక్షన్లో వేలంపాట వేయనున్నారని తెలుస్తుంది. ఇది 11th నుంచి 12th సెంచరీ మధ్య అయితే ఈ యొక్క విగ్రహం డీటెయిల్గా కూడా తెలుస్తుంది. దీంట్లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం చాలా మందికి ఒక ఆసక్తి. అలాంటి వారి కోసం కూడా సిల్వర్తో చేసిన, అంటే మనం మామూలుగా ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ లేకపోతే బ్రాస్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం, కానీ ఇది మాత్రం ప్యూర్గా సిల్వర్ ఐటమ్. ఇది రాజస్థానీ ఆర్ట్ వర్క్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రకాల సినిమాలలో మనం చూస్తుంటాం ఇట్లాంటి వర్క్, అవన్నీ కూడా డూప్లికేట్. కానీ ఇది రాజస్థాన్లో లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా, అంటే 19th సెంచరీకి సంబంధించిన ఈ ఆర్ట్లో మనం చూసుకున్న డీటెయిలింగ్ 19th సెంచరీ ఆర్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఎవరికైతే ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, దాంతోపాటు వారసత్వాన్ని కాపాడుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఐటమ్స్ని కొనుగోలు చేస్తుంటారు. లక్షలు పోయినా పర్లేదు, తమ ఇంట్లో ఏదో ఒక యూనిక్ ఐటమ్ ఉండాలి అనుకొని భావించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆఫీసులలో కావచ్చు, కంపెనీలలో కావచ్చు, ఇలాంటి పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా వీటిని కొనుగోలు చేస్తుంటారు. దాదాపు ప్రతి సంవత్సరము కూడా 11కు పైగానే ఆప్షన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అవుతూ ఉంటాయి. ఏవైతే టోరీ వాళ్ళ ఆక్షన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఆక్షన్ కి ఎందుకు క్రేజ్ ఉంది, దాంతోపాటు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎట్లా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్ ఆక్షన్? So we are from Mumbai. We are Todiwala Auctions. This is our third auction for Indian antiques and art. We have brought paintings that are 300-year-old paintings, 1,000-year-old sculptures, silver, wood, from a representation from all over the country. So we want Hyderabadis to come, have a look at the Indian culture, Indian heritage on display here. So there are paintings from North India, there are paintings from Deccan, Mughal, Rajasthani, Bengal. So from all over the country, we've tried to bring different things for people to come and have a look at it. Where you brought this all kind of stuff, and how is going to auction? So goods are from different collectors who are now looking to sell them. They have enjoyed it. Now they want others to enjoy their goods. So the idea is to bring a platform for the buyer and the seller, and that's an auction, so that the buyer can get good authentic stuff and the seller gets the right price for it. So how many events will you do the year? So we are here for another 4 days up till starting today up till the 1st of April. Then in Hyderabad, then we go to Delhi, and from Delhi we take it to Bombay, and in Bombay it's on the 16th of April, the auction. So there is a criteria, any criteria? There is no criteria, only an Indian can buy and the goods need to remain in India. So that's the only criteria. It's open for everybody. Do you have any license from government to? Yes, we have a government license from the Archaeological Survey of India. I am a license holder and I am a Mumbai based license holder. పురాతన వస్తువుల సేకరించే వాళ్ళు కావచ్చు, దాన్ని చూసే వాళ్ళ సంఖ్య కూడా ఈ ఎగ్జిబిషన్కి పెరిగే అవకాశం కనిపిస్తుంది. వినోద్తో మోనికా, హైదరాబాద్.